మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక కుంభరాశి వారికి సంబంధించి మార్చి మాస ఫలితాలు చూద్దాం. మార్చి నెలలో కుంభరాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ వీరికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, సో మొత్తంగా 2 గ్రహాల అనుకూలత మాత్రమే కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఈ 2 గ్రహాల్లో మేజర్గా వీళ్ళకి సహకరిస్తున్న గ్రహం వచ్చి శుక్రుడు. మార్చి 8 నుంచి కూడా శుక్రుని యొక్క సంచారం ఏదైతే మీ రాశిలో జరుగుతుందో, కుంభరాశికి చక్కగా యోగకారకుడైన శుక్రుడి యొక్క సంచారం రాశిలో మంచి ప్లెజెంట్నెస్ని, మంచి కాన్ఫిడెన్స్ని, మీ అపీరెన్స్లో, మీ లుక్లో చేంజ్ని తీసుకొస్తూ ఉంది. అందున ఈ శుక్రుడికి మిత్రుడు అవడం వల్ల రాశ్యాధిపతి శని ఇక్కడ ఈ సమయంలో మీ పేరెంట్స్తో కానీ, ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ వీళ్ళకి చక్కగా మంచి కోఆపరేటివ్ వాతావరణం, అనుకూలమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఏదైతే మరి మార్చ్ నెల మనం చెప్పుకుంటే, సో మార్చ్ అంటేనే ఎగ్జామ్స్, పిల్లలకి ఎడ్యుకేషన్, మనం ముఖ్యంగా ప్రయారిటైజ్డ్గా ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో. సో యోగకారకుడైన శుక్రుడి యొక్క సంచారం కుంభరాశి వారికి మార్చి 8 నుంచి కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్న కారణంగా ఆ రాశ్యాధిపతి కూడా మిత్రుడు అవటం వల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే చక్కగా మంచి ఫలితాలు అనేవి వీరికి మనకి పొందటానికి తగిన అనుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఆ శనితో ఈ శుక్రుడి యొక్క యుతి ముఖ్యంగా. సో కాబట్టి ఈ సమయంలో మీ పేరెంట్స్ సపోర్టు ఉంటుంది. మంచి కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సో ఇక్కడ 15వ తారీఖు నుంచి జరుగుతున్న మార్పులు ఒకసారి గమనిస్తే, మార్చి 15న రవి ద్వితీయంలోకి వెళ్తున్నారు, 16న కుజుడు రాశిలోకి వస్తున్నారు. సో ఇది రవి ద్వితీయంలోకి రావటము, కుజుడు రాశిలోకి రావటం, సో ఇది ఫ్యామిలీ పరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే రవి ద్వితీయ స్థానం సంచారం ఫైనాన్షియల్ డ్రైనెస్, ఆర్థిక పరంగా కొన్ని ఖర్చులు, ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పరంగా వచ్చే కుటుంబ పరంగా కొన్ని హెల్త్ పరంగా కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించి కావచ్చు, ఆర్ సమ్ పేమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మార్చి 15 నుంచి ఏంటంటే కొంత మనీ అనేది కొంచెం ఖర్చు,
కొంచెం డబ్బులు కావాలి, కొంచెం పేమెంట్స్ను ఎక్కువగా దేనికైనా సరే మనీ వెచ్చించాల్సి రావటం ఇది మనకు కనిపిస్తూ ఉంది మార్చి 15 నుంచి. సేమ్ టైం ఈ రాశికి కుజుడి యొక్క సంచారం కూడా రాశిలోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ కుజుడి యొక్క సంచారం ఇది మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నైబర్స్, సర్వెంట్స్, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రతికూలంగా వాతావరణం కనిపిస్తుంది. సో వీళ్ళ వల్ల హెడేక్, వీళ్ళ వల్ల కోపం, వీళ్ళ వల్లే చిన్నపాటి అంటే శని శుక్రులు ఇద్దరు కూడా చక్కగా మంచి ప్లెజెంట్గా ఉన్నాం అనుకునే టైంలో మార్చి 16 నుంచి కుజుడు ఎంటర్ అవటం. సో ఇక్కడ ఉద్యోగపరమైన ఒత్తిడి సేమ్ ఇటు మీ రిలేటివ్స్కి సంబంధించి కావచ్చు, కొలీగ్స్కి సంబంధించి కావచ్చు, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి విషయాల్లో కొంచెం మరి కుజుడు అక్కడ శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల సో ఫ్యామిలీకి కానీ థర్డ్ పర్సన్ వల్ల మీకు కొంత ఆవేశం, షార్ట్ టెంపర్ ఇలాంటివన్నీ ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఇది మెయిన్గా ఏంటంటే ఎవరికన్నా బీపీ, షుగర్లో ఇలాంటివి ఉన్న వాళ్ళకి కుజిషన్లో యుతి కొంచెం జరుగుతుంది కాబట్టి మార్చి 16 నుంచి కొంచెం మీకు ఆవేశాన్ని, కోపాన్ని ఓం శాంతి, ఓం శాంతి, కోపం వచ్చిన ఓం నమ శివాయ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఏవి పెరగవు, అన్నీ కంట్రోల్లో ఉంటాయి. సో ఇక బుధుడు కూడా మార్చి 7 నుంచి మనం చూస్తే ద్వితీయ స్థాన సంచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఈ బుధుడు ద్వితీయ స్థాన సంచారంలో ముఖ్యంగా నీచ బుధుడు అయ్యారు. సో మీ వాక్ పటిమతో, వాక్ చాతుర్యంతో డబ్బులు సంపాదిస్తారు, వచ్చిన డబ్బులు కూడా అలా ఖర్చు పెడతారు. సో ఇక ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినప్పుడు రవి ద్వితీయంలో ఉంటాం, రాహు ద్వితీయంలో ఉంటాం, అష్టమ స్థానంలో కేతు ఉంటాం. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపాటి లేనిపోని మానసికమైన భయాలు అనేవి కుంభరాశి వారికి ఉండే ఆస్కారాలు కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో జాయింట్ అకౌంట్స్కి సంబంధించి రవి కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్గా జాయింట్ అకౌంట్స్, మీ భార్య ఆర్ భర్త వాళ్ళ అకౌంట్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇంట్లో అత్తగారు మామగారికి సంబంధించిన వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ మనీ పరంగా విషయాల్లోనూ, ఎందుకంటే కొంతవరకు రవి ద్వితీయ స్థాన సంచారం, అష్టమ స్థానంలో కూడా కేతు ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్ అని కొంత తగ్గే ఆస్కారాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాగే ఈ ప్రొఫెషన్కి సంబంధించి జాబ్ అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాల్లో చూస్తే మాత్రం వ్యాపారపరంగా ఈ రాశి వాళ్ళకి వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడుల రీత్యానే కొంచెం ఆర్థికంగా ఖర్చులు, ఎవరైతే బిజినెస్ ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా ఖర్చులు వ్యాపారపరంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రొఫెషన్ మ్యాటర్స్కి సంబంధించి వస్తే ఈ సమయంలో సెల్ఫ్గా, ఓన్గా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనం ఏదైనా చేసుకుంటే బాగుంటుందా అనే థాట్స్ కూడా మార్చి 16 తర్వాత నుంచి వస్తూ ఉంటాయి. సో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీరు రాశికి, ఆ రాశ్యాధిపతికి కుజుడికి ఉన్న వైరం ఏదైతే ఉందో, సో ప్రొఫెషన్ జాబ్ అట్మాస్ఫియర్లో మాత్రం మార్చి 16 తర్వాత నుంచి సో మీ యొక్క యాటిట్యూడ్కి, మీ యొక్క మైండ్ సెట్కి అసలు నాకు తగిన జాబే కాదు ఇది అన్నట్టు అప్పుడు చేస్తున్న పరిస్థితులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇది ఈ ట్రాన్సిట్లో ఏలినాడ్స్ నడుస్తున్నప్పుడు మన నెత్తి మీద ఉన్నప్పుడు ఇది కామన్ అని గ్రహించి వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్, వితౌట్ ఎనీ సోర్స్ ఉన్న జాబ్ని అసహించుకోవద్దు ఫస్ట్. ఓకే. సో అలాగే ఈ కుంభరాశి వారికి మనం చూసినట్టయితే మ్యారేజ్ మ్యాచెస్ ఈ విషయానికి కూడా చూస్తే కనుక మరి మార్చి 16 నుంచి కుజశనుల యొక్క యుతి మరి డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద చూస్తూ ఉంది. కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ రవి కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. బట్ తృతీయ స్థానంలో ఉన్న గురుడి యొక్క సంచారం మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడితే 3, 4, 5, 6, 7 సప్తమ స్థానం మీద ఉన్న గురుదృష్టి కానీ, 9th హౌస్ మీద ఉన్న గురుదృష్టి కానీ, 11th హౌస్ మీద ఉన్న గురుదృష్టి కానీ ఇండికేటింగ్ ఏంటంటే మీరు ఎంత ఓన్ ఎఫర్ట్స్ పెడితే, ఎంత సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తుంది అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నా తప్పకుండా మీకు మీరుగా సింగిల్ మ్యాన్ ఆర్మీగా మీరు పనిచేసుకెళ్తే తృతీయ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం, పైగా లాంగ్ టర్మ్ ప్లానెట్ తప్పకుండా సర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ని ఇస్తుంది. ఎందుకంటే 9th హౌస్ని చూస్తుంది కాబట్టి, ఫార్చ్యూన్ హౌస్ని.
మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్టే మీ యొక్క గ్రోత్కి దారితీస్తుంది. మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్టే మీకు ప్రాఫిట్ని కలుగజేస్తుంది. సో ఈ విషయం మర్చిపోవద్దు. సో కుంభరాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే మరి ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఇది స్వక్షేత్రంలో శని విత్ శుక్రుడితోనే ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు లేవు. బట్ మార్చి 16 నుంచి కుజుడి యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి మార్చి 16 నుంచి కొంచెం మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం, ధరణి గర్భ సంభూతం చదువుకోవటం చాలా మంచిది. సేమ్ మార్చి 15 నుంచే రవి కూడా ద్వితీయ స్థాన సంచారం ఫైనాన్షియల్ హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఫ్యామిలీ హౌస్లోకి ఆర్థికపరమైన డ్రైనెస్ లేకుండా ఉండడం కోసం, అడ్వర్స్గా మనీ ఖర్చు అవ్వకుండా ఉండడం కోసం జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో మొత్తంగా ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో ఉన్న రవి రాహువుల వల్ల ఎప్పుడు ఫైనాన్షియల్ డ్రైనెస్ ఉండొచ్చు, అష్టమంలో ఉన్న కేతు వల్ల ఎప్పుడు జాయింట్ అకౌంట్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, రాశిలో కుజుడి ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు షార్ట్ టెంపర్ తెప్పియచ్చు. ఇవన్నీ వీక్లీ రాశి ఫలాల్లో మన ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు పలానా డేట్స్తో సహా చెప్పుకుంటాం. సో కాబట్టి ఎప్పుడు ఏ వారంలో ఏ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలో మనకు తెలుస్తుంది ముందుగా. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే తప్పకుండా ఇంకా మంచి ప్రిడిక్షన్స్ ఇంకా యాక్యురసీతో మనం ముందుకు వెళ్ళవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.